బాబా అండి. అందరికీ జై బాబా. ఈరోజు ప్రార్థనా గీతాన్ని సులోచన ధనలక్ష్మి గారు చేస్తారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి సిహెచ్ లక్ష్మి గారు జాయిన్ అయితే ఆవిడ రాతే జ్యోతి సుబుద్ధి గారు. జై బాబా. जय बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमेव, इह परानंद जीवनमेव। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुदेसी, अज्ञानांदत अंतमुदेसी। दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी। अरिषद्वर्गमु अंतरिंपगा, अरिषद्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं बनुग्रहिन्तुम्, अव्यय मोक्षं बनुग्रहिन्तुम्। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। అందరికీ జై బాబా. రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా. సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం సిహెచ్ లక్ష్మి గారు ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. అంటే గురువు యొక్క ఆ ప్రణాళికలు, ఆయన శిష్యుడికి ఇచ్చే చెప్పే విధానం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ మధ్యలో మళ్ళీ మండలి వాళ్ళు లేదా వేరే బుక్స్ లో కూడా బాబా విధేయత గురించి ఏం చెప్పారు, టైం పంచువాలిటీ గురించి ఏం చెప్పారు, ఇలా మనం తెలుసుకుంటున్నాం. సప్లిమెంటరీలో కూడా రాశారు కనుక. నిన్నటి రోజు ఐవి జ్యూస్ గారు చెప్తున్నారు, ఆవిడ వాళ్ళ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయాక బాబాని చూసొచ్చాక మీరు బాబాతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడున్న ఈ సండే గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, అలాగే వీక్లీ గ్యాదరింగ్లు చెప్పమంటే ఆవిడకి అంత ఇంపార్టెన్స్ గా చెప్పాలనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బాబాని తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు అనిపించింట. పైగా వాళ్ళందరూ కూడా ఈవిడ ముర్షిదాకి గురువుగా ఉంటున్నారు కదా, అందుకని బాబాని పట్టుకున్నాక ఇంకా ఆయన గురువు అంటూ అక్కడ పట్టుకుని తిరుగుతాని కొంచెం కామెంట్స్ కూడా వ్యతిరేకత కూడా రావడం వల్ల ఈవిడంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా జరిగిందని చెప్పారు. నెక్స్ట్ ఈ రోజు విషయంలోకి వద్దామండి. అంటే 5వ చాప్టర్లో పునర్నిర్మాణం అని రాశారు. అందులో ఆవిడ ఎంతవరకు చెప్పారంటే
ఒక గురువుతో విధేయత ఎలా ఉండాలి? బాబా సమక్షంలో ఉన్నప్పుడు బాబా ఏదో చెప్తుంటే అందరూ కూడా రాసుకుంటుంటే తను కూడా ఏదైనా రాసుకుందాము అని చెప్పి పెన్ను, కాగితం తీయబోతే బాబా వద్దు అంటారు. అంటే బాబా చెప్పింది వినడం అదృష్టం. అర్థం చేసుకుని దాని గురించి మళ్ళీ ఇదా, అదా అనే ఆలోచన వద్దు. నా సాన్నిధ్యాన్ని అనుభవించు అని చెప్పి బాబా చిన్న సౌజ్ఞ చేస్తారు. అంటే ఆయన సాన్నిధ్యంలో ఉండడమే పెద్ద అదృష్టం. ఆయన చెప్పే విషయాలు వినడం తప్ప, దాన్ని గుర్తుపెట్టుకుని, మళ్ళీ దాని గురించి విశ్లేషణ ఇవన్నీ అనవసరం అన్నట్లుగా బాబా చెప్పినట్టుగా ఆవిడ మనకి నిన్నటి రోజు తెలియజేశారు. నిజంగా స్వర్గ ద్వారాలు తెరిచాడు తండ్రి అని చెప్పి జ్యూస్ అంటారు కూడా. అంతవరకు చదువుకున్నాం. ఈ రోజు విషయంలోకొద్దాం. అది 1965లో నా భర్త టెర్రీ మరణించాడు అని చెప్తున్నారు జ్యూస్. టెర్రీ నన్ను చేరుకుని ఆశీర్వదింపబడ్డాడు అని బాబా తంతి ఇచ్చారట. అంటే ఆయన పోయిన వెంటనే బాబా నుంచి ఆవిడకి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని? టెర్రీ నన్ను చే నన్ నా నా నన్ను చేరుకుని నా ఆశీర్వాదం పొందాడు అంటే, బాబా ఒక్కొక్కసారి చెప్పేవారు. కొందరు వ్యక్తులు మరణించినప్పుడు, బాబా ఫలానా వ్యక్తి నన్ను చేరాడు, లేతే నాలో ఐక్యమయ్యాడు అంటూ ఉంటారు గదా! నా దగ్గరకు వచ్చారు అంటారు కదా! దాని వివరణ కూడా చెప్తాను మీకు అంటున్నారు జ్యూసు. అంటే బాబా చెప్పింది. ఒక వ్యక్తి మరణ సమయంలో బాబా స్మరణలో ఆయన నామాన్ని జపిస్తూ మరణించినట్లయితే అతడు నన్ను చేరాడు అనేవారు. అంటే అతను జనన మరణ చక్రం నుండి తప్పించబడి శాశ్వత ఆనందం అనుభవిస్తున్నాడు. ఇది బాబా అనుగ్రహం వలనే లభిస్తుంది అని చెప్తున్నారు. బాబా చెప్పారు ఇది. అంటే బాబా అనేవారు కదా! ఎవరైనా మరణించినా, ఎవరైనా చనిపోయారని తెలిస్తే వెంటనే బాబా టెలిగ్రాము ఇచ్చేవారు. వాడు నన్ను చేరుకున్నాడు, నాలో ఆనందంగా ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు ఇలా చెప్తూ ఉండేవారు కదా! దాని వివరణ చెప్తున్నారిక్కడ. బాబాను ప్రేమిస్తూ బాబాకు సన్నిహితంగా ఉండేవారు మరణ సమయంలో బాబాను తలవకుండా లేదా ఆయన నామాన్ని స్మరించకుండా మరణించిన వారు కూడా బాబాను చేరరు. అంటే ఆహ్, బాబా బాబా కూడా అంటారు మై విష్‌లో నిరంతర నామస్మరణ చేయడం వల్ల ఇప్పటి నుంచి మొదలెట్టండి. అవసాన దశలో మీరు ఒకవేళ కోమాలోకెళ్ళిపోయినా నేనే తీసుకెళ్తాను దగ్గరుండి అని చెప్తారు బాబా. అలాగా బాబాను ప్రేమిస్తూ బాబాకు సన్నిహితంగా ఉండేవారు మరణ సమయంలో బాబాను తలవకుండా లేదా ఆయన నామాన్ని స్మరించకుండా మరణించిన వారు కూడా బాబాను చేరరు అంటున్నారు. అంటే మరుజన్మలో వారు బాబాకి సన్నిహితులైన వారి కుటుంబంలో జన్మిస్తారట. ఆ విధంగా వారు బాబా వద్దకు వస్తారు. అర్థమవుతుందండి? ఏం చెప్తున్నారంటే బాబా, ఎప్పుడైతే ఆ అవసాన దశలో బాబా నామాన్ని స్మరించుకుంటారో, ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి మరణ సమయంలో బాబా స్మరణలో ఆయన నామాన్ని జపిస్తూ మరణిస్తే, అతడు నన్ను చేరాడు అనేవారట బాబా. అంటే అతను జనన మరణాల చక్రం ఇంక మళ్ళీ జన్మ లేదు. బాబాలో కలిసిపోయాడు. అదే కనుక బాబా స్మరణ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆఖరి టైములో మర్చిపోయాడే అనుకోండి. అలాంటి వాళ్ళేటండి బాబాని చేరట. కానీ మళ్ళీ జన్మలో కంటిన్యూ అవుతుంది. బాబా ఫ్యామిలీలోనే పుడతారు అని చెప్పారట బాబా. ఆ విధంగా వారు బాబా వద్దకొస్తారు. బాబాతో పరిచయం ఉండి, మరణ సమయంలో బాబాకి సంబంధించిన ఆలోచన కానీ, బాబా నామస్మరణ చేయకుండా కానీ ఉన్నప్పటికీ, భగవంతునికి సంబంధించిన ఆలోచనలో ఉన్నట్లయితే, వారు కూడా బాబాను చేరతారు. అంటే ఒక్క బాబాని కొలిస్తేనే కాదండి. భగవంతుని ఎవ్వరైనా సరే, ఏ భగవంతుడిని పూజించినా కూడా ఆఖరి గడియలో ఆలోచన కానీ, ఆ స్మరణ కానీ చేయకుండా ఉన్నా కూడా అంటే బాబాతో పరిచయం ఉండి, మరణ సమయంలో బాబాకి సంబంధించిన ఆలోచన కానీ, బాబా నామస్మరణ చేయకుండా కానీ ఉన్నప్పటికీ, భగవంతుని సంబంధించిన ఆలోచన ఉన్నట్లయితే అంటే అతను బాబాలెవ్వరే అక్కర్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు బాబా? బాబాను చేరుతారు అంటూ, అటువంటి ఆత్మలు మరుజన్మలో భగవద్ అన్వేషణలో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తారు. చివరికి వారు భౌతిక సన్నిధికి చేరతారు. అంటే ఆఖరి గడియలో తలుచుకుంటే బాబాని చేరతారు. ఆఖరి గడియల్లో తలుచుకోలేదనుకోండి, వాళ్ళు నెక్స్ట్ బాబా ఫ్యామిలీలో పుడతారు. సింపుల్‌గా. మూడో దాంట్లో బాబా ఏం చెప్తున్నారు? ఒక బాబాని స్మరణే కాదు, భగవంతుడు ఆలోచనలతో ఉన్నవాడు మరణించినా కూడా వాళ్ళు బాబానే చేరతారు. ఆత్మ ఏంటంటే మళ్ళీ జన్మ ఉంటుంది వాళ్ళకి. కానీ భగవద్ అన్వేషణలో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తారు అని చెప్తున్నారు బాబా.
నాలుగవదిగా ఏం చెప్తున్నారంటే, బాబా నన్ను చేరారు అనే దానికి వివిధమైన అర్థాలున్నాయి. అయితే మండలి వారి విషయం వేరు చెప్తున్నారిక్కడ. సామాన్య మానవులు, భక్తులు, ప్రేమికులు వాళ్ళొక రకమైతే, మండలి వేరు అని చెప్తున్నారు. మండలి బాబా కోసమే జీవిస్తారు. అందుచేత వారు దేహంతో ఉన్నా, దేహం లేకపోయినా బాబాతోనే ఉంటారు. ఎంత అద్భుతంగా చెప్పారో! బాబా వాళ్ళతో ఉంటారు. వాళ్ళు బాబాతో ఉంటారు. కాబట్టి 2 అందుకే అంటే సర్వార్పణలో బాబా అదే చెప్తారు సరెండర్‌లో. ప్రేమికుడు, ప్రీతముడు మనము కాదు ఒక్కటే. అక్కడ ప్రీతముడు ఒక్కడే ఉంటాడు అని. అలా మండలి వాళ్ళకు మాత్రం అందరి వాళ్ళలా కాదు. వాళ్ళు వెళ్ళిపోయారంటే బాబాతో ఉంటారు. వాళ్ళలో బాబా ఉంటారు. బాబాతో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. అలా సప్లిమెంటరీలో చెప్తున్నారండి. ఇంకా ఆవిడేం చెప్తున్నారంటే, బాబా మనందరికీ ఐవిడ్యూస్ చెప్పింది ఇదంతా కూడా. తను తెలుసుకున్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. 1962 ప్రాక్-పశ్చిమ సమ్మేళనంలో బాబా తన శిష్య కుమారుని నాకు, చార్మియాకి చూపించి, అతడు గత జన్మలో ప్రిన్సెస్ నోరినా మ్యాచ్‌బెల్లి అని కూడా చెప్పారట. కొన్ని కొన్ని ఓపెన్ చేస్తూ ఉండేవారు. బాబా. అంటే చెప్పారు కదా ఇందాక, వేరే భగవంతుని పూజించినా కూడా ఆఖరి సమయంలో ఆలోచన వచ్చినప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు అన్నారు కదా! అలాగా ప్రిన్సెస్ నోరినా మేచ్‌బెల్లి అని చెప్పారట బాబా. బాబా మనందరికీ అత్యంత ప్రీతముడు. నన్ను ప్రేమించండి, నాతో ఉండండి. మీ కష్ట సమయంలో నన్ను స్మరించండి అంటారు బాబా. మరణ సమయంలో బాబాని స్మరించమన్నారు. యేసు ప్రభువు కూడా అలానే చెప్పారు. ఇది పర్దము ది గాడ్‌మెన్‌లో రాసారట. అది మనకి తెలియజేస్తున్నారావిడ. ఈ విధంగా బాబా మనతో ప్రత్యేకంగా సంబంధపడ్డారు. మనల్ని ఆయన విధానాలకు, బోధలకు మాత్రమే కాక, ఆయన వైపునకు ఆకర్షించుకున్నారు. ఆయన తనను భగవంతునిగా సంబోధించుకున్నారు. అలా సంబోధించుకుని జీసస్ వలె దూషించబడతారా? లేదా అది ఆయన గర్వపూరితమైన మాటయా? అంటే ఆయన తనను భగవంతునిగా ప్రకటించుకోవడంలో ప్రతివారు తమ తమ స్థాయిలను గుర్తించుకోవడమే అవుతుంది. లీలు జంషెడ్లు మరణించినప్పుడు వారు నన్ను చేరారు అని బాబా అన్నారు. అంటే ఆ ఆత్మలు తన శాశ్వత స్థితిలో చేరాయి అని మనం గ్రహించాలి అని ద గాడ్మెన్ లో చెప్పారట. అలాగే ద గాడ్మెన్‌లో పర్దం ఇంకోటి కూడా చెప్పారు. అది కూడా చెప్తాను అంటున్నారు జూస్. పర్దము దగ్గరకు రావడం అంటే ఏమిటి అని బాబాని అడిగేట. బాబా అన్నారు, "నా వద్దకు రావడం అంటే ముక్తి పొందడం. నేనెలా ఉన్నానో అలాంటి అనుభూతిని పొందడం. ఇంకా జనన మరణాలు లేని స్థితిని పొందడం. కానీ అది పరిపూర్ణ స్థితి కాదు. సద్గురు స్థితి కాదు. ఆ సద్గురు స్థితి స్థూల శరీరం ఉండగానే పొందాలి. ఇలాంటి స్థితిలో మీరు రాకపోయినా మీకు ముక్తి కలుగుతుంది. ప్రాణం పోయే సమయంలో నా నామం స్మరిస్తే మీరు నా వద్దకు వస్తారు. సరిగా ప్రాణం పోయే సమయంలో నా పేరు స్మరించడం అంత సులభం కాదు. అప్పుడు మీరు వ్యక్తిగతంగా అనంతానందం అనుభవిస్తారు. ముక్తి కలిగితే శాశ్వత ఆనందం పొందుతారు. ఎందుచేత అది మీ శాశ్వతమైన సొత్తు. శాశ్వతంగా మీదైన దానినే అనుభవిస్తారు. ఆధ్యాత్మికానంద వ్యతిరేకం దివ్యానందంతో పోల్చలేం. జ్ఞాపకం ఉంచుకోండి చెప్తున్నారు బాబా. అంటే మనం అనేస్తాం కదా! ఆయన భగవంతుడిలో ఐక్యమైపోయాడండి, మోక్షం వచ్చేసింది, చాలా మంచి కార్యాలు చేశారు ఇలా అంటూ ఉంటాం కదా! అది ఆ ఒక్క భగవంతుడికే తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి జనన మరణాలన్న స్థితి అన్నది పరిపూర్ణ స్థితి కాదు. సద్గురు స్థితి కాదు. అంటే నా దగ్గరికి రావడము అంటే నేనెలాగా దివ్యానందభూతిని పొందుతున్నానో అలాంటి అనుభూతిలో వాళ్ళుంటారటండి. అంటే ఇంక వాళ్ళకి జన్ముండదు. అంటే నేను భగవంతుడని తెలిసిపోయాక, భగవంతుడిలో కలిసిపోయాక వాళ్ళే భగవంతుడు కనుక వాళ్ళు ఏ బాబా ఏ అనుభూతి పొందుతున్నారో వాళ్ళు కూడా ఆ అనుభూతి పొందుతున్నారని చెప్పడం అన్నమాట. నా దగ్గర చేరారు అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది ప్రేమికుల్ని. అది అది మీ సొత్తు అంటున్నారు బాబా. ముక్తి కలిగితే శాశ్వత ఆనందం పొందుతారు. అది మీ శాశ్వతమైన సొత్తు. శాశ్వతంగా మీదైన దానిని అనుభవిస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక ఆనందంతో దాన్ని పోల్చకండి. దివ్యానందంతో పోల్చలేము. అంటే మీరు పొందే దివ్యానందం ఆధ్యాత్మిక ఆనందంతో పోల్చవద్దు అని బాబా చెప్పారు. అంటే ఒక మనిషి వెళ్ళిపోతే బాబా అన్న మాటలకి వివిధ సందర్భాల్లో బాబా చెప్పిన మాటల్ని ఇక్కడ జ్యూస్ మనకి తెలియజేశారు. ఒకసారి మరో కంపెనీ వారు
టెర్రీకి రెట్టింపు జీతం ఇస్తామని అన్నారు. అంటే టెర్రీ చనిపోయాడు కదా! బాబా ఏమన్నారు? ఆహ్, ఆహ్, నా నన్ను చేరుకుని ఆశీర్వదింపబడ్డాడు అన్నారు కదా! ఆ మాటకి నాకు చాలా ఊరట కలిగింది అంటున్నారు జ్యూస్. ఎందుకంటే బాబా ముందే చెప్పేసారు కదా! నన్ను చేరుకున్నారు అంటే అతను హాయిగా యాతనా ప్రపంచం కూడా లేకుండా హాయిగా బాబా దగ్గర ఉన్నాడు అంటే ఇంక బాధపడవలసిందేముంది అనుకుందావిడ. అందుకని వెంటనే నేను ఊరట కలిగింది నాకు అని చెప్తున్నారు. అవతారులు లోక క్షేమం కోసమే అవతరిస్తూ ఉంటారు. టెర్రీ యాతనలేమి అనుభవించకుండా అనంత ఆనందం అనుభవిస్తున్నందుకు సంతోషించాం. టెర్రీ తనకు తెలియకుండానే బాబాని సేవించాడు. అంటే బాబా అందుకే అంటారు ఎవరిని బేరీజు వెయ్యొద్దు అని. నేనెంతో వర్క్ చేసేస్తున్నాను బాబా వర్కు వాడేం చేయట్లేదు అంటాం. కానీ వాడు చేసే వర్క్ భగవంతుడికి తెలుస్తుందని మనకు తెలీదు. మనం పైపైవే చూస్తాం. కానీ ఆయన అంతర్గతంగా చూస్తాడు కనుక జ్యూస్ చెప్తోంది. అంత అద్భుతమైన టెలిగ్రామ్ వచ్చింది అంటే అతను బాబా చేత ఆశీర్వదింపబడ్డాడని నాకు ఆనందం కలిగింది అంటోంది టెర్రీ. జ్యూసు తన భర్త గురించి. ఇంకో సందర్భంలో తన భర్త గురించి చెప్తోంది. ఒకసారి మరో కంపెనీ వారు టెర్రీకి రెట్టింపు జీతం ఇస్తామని, వారి కంపెనీలో చేరమని ఆశపెట్టారు. టెర్రీ నా సలహా అడిగాడు. ప్రపంచంలోని క్లేశాలను సరిదిద్దడానికి ఎవరో ఒకరు తమ రక్తం, స్వేదం దారపోయవలసి ఉంటుందని, అది అతడే కావచ్చని తననే తుది నిర్ణయం తీసుకోమన్నాను. అతడు ఆలోచించుకుని ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు బలహీనంగా అంతంత మాత్రమే ఉన్నాయి. అందుచేత ఆరాంకోను వదులుకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అంటే పాత కంపెనీని వదులుకోకూడదు. ఎందుకు ఇక్కడే ఉండిపోదాం అని అనిపించింట. ముందు భార్యని అడిగినా కూడా ఆవిడేం చెప్తోంది, "నీకే తెలుస్తుంది కదా! నువ్వే నిర్ణయం తీసుకో" అంటే, "లేదు నేనెక్కడికి వెళ్ళను. ఈ కంపెనీలోనే ఉండిపోతాను" అన్నట్ట భర్త. కష్టాలను అధిగమించి మన ప్రతిభను చాటుకునేందుకు మనకవి అవకాశం కల్పిస్తాయని బాబా తరచూ చెప్తూ ఉండేవారు. టెర్రీ తనకు తెలియకుండానే ఇది రుజువు చేశాడు. సామాన్యుల మీద ప్రశంసల వర్షాలు కురిపించిన రూజెల్ట్ గారి మాటలు విన్న తర్వాత సాధారణ మనుషులు గొప్పతనమేమిటి? అసాధారణ మనుషుల అసాధారణ కార్యాలు సాధిస్తారు అని గొడిగాట. అంటే మనం పైకి చూసిందాన్నే వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. కానీ మనం అసాధారణ మనుషులన్న వాళ్ళు కూడా గొప్ప గొప్పవి సాధిస్తారు అని చెప్పి ఒక కవి రాసిన దాని గురించి ఇక్కడ చెప్తూ, టెర్రీ ఎంత బ్లెస్డ్ సోల్ అంటే అతడెప్పుడూ కూడా కష్టమే. కష్టాలు వస్తున్నా కూడా ఏనాడు కూడా నాకింత కష్టం వస్తోందని కూడా ఎప్పుడూ అనుకోలేదు. అది భగవంతుడి నుంచి వచ్చినగా భావించాడు కనుకే అతడు ఆశీర్వదింపబడ్డాడు అని చెప్పి జూసు తన భర్త గురించి చెప్పారు. మరి నెక్స్ట్ అధ్యాయం పరివర్తన 1949, 51 అని రాశారు. అదేంటో చదువుదామండి. జనవరి 1949 మొదటి రోజున ఒక సర్క్యులర్ ద్వారా తన యందు విశ్వాసం కలవారందరికీ కొన్ని ఆదేశాలు పంపించారు బాబా. అందులో ఒకదానిలో ఇలా తెలియజేశారు. నన్ను విశ్వసించే స్త్రీ పురుషులందరూ 1949 జూలైలో ఒక నెల పాటు పూర్తిగా మౌనం వహించాలి అని బాబా సర్క్యులర్ పంపించారు. అంటే ఇక్కడ నన్ను విశ్వసించే వాళ్ళు అన్నప్పుడు బాబా శిష్యులు, భక్తులకి ఉన్న డిఫరెన్స్ చెప్పారటండి. అది మనం తెలుసుకుందాం. అది దగ్గర దగ్గరగా 10 పాయింట్స్ ఉంది. ఐవిడ్ జ్యూస్ గారు తెలియజేశారది. ఒక నిమిషం. హ్మ్. సర్క్యులర్‌లో బాబా తెలియజేసింది ఇక్కడ మనకు తెలియజేశారు. ఎప్పుడంటే మెహ్రాజాద్‌లో 1949 జనవరి 1న గురువులు శిష్యులకి, భక్తులకి ఆ డిఫరెన్స్ బాబా చెప్తున్నారు. మనం మనం తెలుసుకుందాం. నేను తరచూ హెచ్చరిస్తున్న వ్యక్తిగత విపత్తు తప్పనిసరిగా 1949లో సంభవిస్తుంది. నా మండలి అంటే స్త్రీ, పురుషులు అందరూ కూడా కఠిన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, సహజంగానో, విపరీతంగానో నా ద్వారా గాని, కర్మానుసారంగా గాని విపత్తులను ఎదుర్కోవలసి ఉంటుంది వాళ్ళు. నా యథార్థ శిష్యులు కొద్దిమంది మాత్రమే దీనిని తట్టుకోగలరు చెప్తున్నారు బాబా. ముఖ్యంగా నా మండలి వారిని ఆర్థిక సమస్యలు కలవరపెడతాయి. నన్ను విశ్వసించే స్త్రీ పురుషులందరూ 1949 జూలై నెల అంతా పూర్తిగా మౌనం పాటించాలి. అంటే అత్యవసర పరిస్థితుల్లో కాగితం మీద వ్రాయవచ్చును అని ఒక వెసులుబాటు ఇచ్చారట. 1949 ఫిబ్రవరి 1 నుండి 1949 సంవత్సరాంతం వరకు ఎవరితోనూ ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరములు చేయరాదు. అత్యవసర పరిస్థితిలో టెలిగ్రామ్ ద్వారా గాని, ఫోను ద్వారా గాని సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 15 నుండి జూన్ 15 వరకు
4 నెలల పాటు కొద్దిమంది శిష్యులతో అహ్మద్‌నగర్ నుండి దూరంగా భారతదేశంలో ఒకచోట నా పని నిమిత్తమై ఉంటాను. జనవరి 1, 1949 నుండి అంటే 1948 వలనే 1949 మరింత కఠినంగా ఉంటుందని చెప్తున్నారు బాబా. స్త్రీలెవ్వరూ కూడా మెహ్రాబాద్‌లో గాని, పింపల్గామ్‌లో గాని ఉండడానికి అనుమతించబడరు. నాచే పిలువబడిన పురుషులు మాత్రమే కేవలం 12 గంటల లోపు సమయంలో నా దగ్గర ఉంటారు. మెహ్రాబాద్ నుండి గాని, మరి ఏ ఇతర ప్రాంతం నుండి గాని నేను పిలిచినప్పుడు మాత్రమే పురుష మండలి నన్ను దర్శించుకుంటారు. 1949 సంవత్సరం ఒక కృత్రిమ ప్రారంభానికి కృత్రిమ అంతమును, నిజమైన ప్రారంభానికి నిజమైన అంతమును గుర్తు చేస్తుంది 1949 సంవత్సరం చెప్తున్నారు. అంటే అసలేంటి, నకిలీ ఏంటి తెలుస్తుందని చెప్తున్నారు బాబా. నా శిష్యులు, భక్తులు అందరూ కూడా తక్కువ స్వార్థ చింతనతోనూ, ఎక్కువ త్యాగబుద్ధి కలిగి మాయకు దూరంగానూ, భగవంతునికి దగ్గరగానూ సంబంధం పడి ఉండాలి. నేను అందరిలోనూ, అన్నిటిలోనూ ఉన్నప్పటికీ మానవాళికంతటికీ మానవాళికంతకు నా ఆధ్యాత్మిక మేల్కొల్పు కలిగించడమే నా పని. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నా శిష్యులు, భక్తులు ఇదివరకు వలనే రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయ చర్చలలో పాల్గొనరాదు అని ఒక సర్క్యులర్ పంపించారు. అంటే ఐవిడ్జూస్ వీళ్ళందరికీ కూడా బాబా నా మీద విశ్వాసం ఉంటే ఒక సైలెన్స్ ఉండమన్నారు ఒక నెల పాటు. ఎప్పుడు 1949 జూలై 1 నుండి ఒక నెల రోజులు మౌనం వహించాలి అని ఈ సర్క్యులరు. అంటే ఎలాగ బాబాకి విధేయత చూపించాలి, ఎలా మౌనం ఉండాలి, బాబా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్తున్నారు. అంతేకాకుండా రాజకీయాలకి కూడా దూరంగా ఉండండి అని చెప్తున్నారు. రాజకీయాలు అస్సలు వద్దని చెప్పారు. రాజకీయాలలో వెళ్లకుండా ఉండడమే నాకు విధేయత చూపించడం అని కూడా బాబా చెప్పారట. అంటే ఒక చర్చిల్లోకెళ్ళడం, పాలిటిక్స్ చర్చిల్లోకెళ్ళడం కూడా నాకు విధేయత చూపించినట్టు కాదు అన్నారు. చాలా ఖచ్చితంగా బాబా ప్రేమికులు రాజకీయాలకి దూరంగా ఉండాలని పక్కాగా బాబా చెప్పేశారు. అంటే అది గాఢ సంస్కారాలకు లోనై మళ్ళీ జన్మకి కారణమవుతుందని చాలా స్ట్రిక్ట్ రూల్ పెట్టారటండి బాబా. పాలిటిక్స్ మాత్రం వెళ్ళొద్దు నా ప్రేమికులు అని బాబా ఖచ్చితంగా చెప్పారని ఈ సర్క్యులర్ మనకి తెలియజేశారు ఐవిడ్జూస్ గారు. మరి ఈ మౌనం గురించి బాబా చెప్పారు కదా! దాని గురించి కూడా ముర్షిదా జూస్‌కి, వింటర్ ఫెల్ట్‌కి, ఎలిజబెత్ ప్యాటర్సన్‌కి రాసిన లేఖలటండి. అవి కూడా ఈ మౌనం సందర్భంగా ఆ లెటర్స్ వచ్చాయి. అవి కూడా మీకు తెలియజేస్తాను అంటున్నారు జూస్. ఫస్ట్ జూస్‌కొచ్చిన లెటర్‌ని మనకు చెప్తున్నారు. ప్రియమైన శ్రీమతి జూస్. అదెప్పుడు 1949 జనవరి 17 తారీఖున అందుకున్నారట ఆవిడ. నీవు బాబాకు జనవరి 9న రాసిన ఉత్తరానికి బాబా వారి సమాధానం ఈ విధంగా ఉంది. సూఫీ బృందంతో ఉత్తర ప్రత్యుత్తరాలలో వ్యక్తిగత విషయాలు ఉండకూడదు. ఈ విపత్కర పరిస్థితిలో మౌనం వహించడమే శ్రేయస్కరం. అంటే ఆవిడ గురువు కదా, ముర్షిదా కదా, కొన్ని పర్సనల్ కూడా మాట్లాడేస్తూ ఉండేవారు. అందుకని బాబా డైరెక్ట్‌గా చెప్తున్నారు ఆవిడకి. నీ ఉత్తరం అందింది. ఈ సూఫీ బృందంలో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమైనా జరిగితే వ్యక్తిగత విషయాలు ఉండకూడదు అని చెప్తున్నారు. ఆ సంస్థ ఏ రూల్స్ పెట్టింది, ఆ రూల్స్‌ని వాళ్ళు పాటిస్తున్నారా లేదా? అందులో ఏమైనా హడాల్స్ వస్తే కొంచెం చిన్న చిన్న మార్పులు ఇలాంటి విషయంలో మాట్లాడాలి తప్ప, వాళ్ళ పర్సనల్ విషయాలు ఉండకూడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా అలాంటి విపత్కర పరిస్థితులొస్తే మౌనమే శ్రేయస్కరం అని చెప్పారట జూస్‌కి. ఫిబ్రవరి నుండి బాబా ఆజ్ఞలను ఖచ్చితంగా అమలు చేయడం ప్రపంచపు ఆటుపోట్లను ఎదుర్కొనడం కంటే సులభం. ఇది బాబా మనకు కల్పించిన విశేషం. ఈ సమయంలో బాబా ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించే వారందరికీ బాబా ప్రేమాశిస్సులు ఉంటాయి అని చెప్పి ఎలిజబెత్ ప్యాటర్సన్ను బాబా నుంచి వచ్చిన రాసిన లెటర్‌ని జూస్‌కి పంపించారు. ఎలిజబెత్ ప్యాటర్సన్నే అంటే బాబా చెప్తారండి వీళ్ళకి లెటర్స్ రాయండి అంటే ఆయన రాసాక మళ్ళీ బాబాకు చూపిస్తారు కూడా. అలా అందుకున్నారు వీళ్ళందరూ కూడా. అలా జ్యూస్‌కి ఆ లెటరొచ్చింది. మళ్ళీ వింటర్ ఫెల్ట్ అని ఒక ఆవిడకి కూడా లెటరొచ్చింట. అది కూడా ఇక్కడ పెట్టారు. అది కూడా చదువుకుందాం. సర్క్యులర్ విషయంలో బాబా ఆజ్ఞలను శిరసా పాటించడానికి మీరు నిశ్చయించుకున్నందుకు బాబా సంతోషాన్ని వెలిబుచ్చారు. యూరప్‌కి ప్యాకేజీలు పంపడం కొనసాగించవచ్చా అని నీవు పంపిన టెలిగ్రామ్ అందింది. కరస్పాండెన్స్ అనే మాటకు వెబ్‌స్టర్ డిక్షనరీలో
ఉత్తర ప్రత్యుత్తరములు అనే అర్థం ఉంది గమనించవలెను. దీనికి బాబా ఇచ్చిన వివరణ ఏంటంటే, వ్యాపార విషయంలో తప్పనిసరి అయినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లోనూ, వ్యక్తిగతం కానటువంటి విషయాల్లోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవచ్చును. అందుకే ఇందాక బాబా చెప్పారు కదా! అవసరమైతేనే కాగితం మీద పెన్ను పెట్టి రాయండి. లేపోతే అవసరం లేకపోతే రాయొద్దు అని చెప్పేసారు కనుక, ఆవిడకి కూడా బాబా చెప్తున్నారు. కరస్పాండెన్స్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలే కదా! నీకు అవసరమైతే నీ వ్యాపారానికి అవసరమైతే మాత్రం రాయొచ్చు అని చెప్పారు. అలాగే డిక్షనరీలో ఇంపెర్సనల్ అనే మాటకి వ్యక్తిగతం కానివి అని, వ్యక్తిపరమైన విషయాలను వర్తించినవని అర్థం. అంటూ నీకు తెలుసు కదా! టెలిగ్రామ్‌లు, టెలిఫోన్‌లు పంపవలసి వచ్చినప్పుడు అవి అవసరమా? కాదా? అనే విషయం జాగ్రత్తగా ఆలోచించండి. అంటే చాలా మనకి చూడండి మౌనం చేస్తున్నప్పుడు చాలా మనకు వచ్చేస్తాయి డిస్టర్బెన్స్‌లు. మనం ప్రతీదీ సీరియస్‌గా తీసేసుకున్నాం అనుకోండి మౌనం బ్రేక్ అవుతుంది మనకి. అందుకని బాబా ముందే చెప్పేస్తున్నారు. అత్యవసరమైతేనే ఉత్తరాలు రాసుకోండి. టెలిగ్రామ్ పంపించుకోండి. వ్యాపార విషయంలో కూడా మీకు తెలుస్తుంది అవసరమా? కాదా? కాబట్టి అది గమనించండి అని చెప్తున్నారు. అలాగే మనం కూడా ఆ రోజు స్ట్రిక్ట్‌గా పెట్టేసుకోవాలి రూలు. చాలా మందికి మనం మెసేజ్‌లు పెట్టేసుకోవాలి. ఈ టైంలో నన్ను అంటే ఈ రోజు నన్ను డిస్టర్బ్ చేయొద్దని పెట్టేయాలి. అర్జెంట్ అయితే మెసేజ్ చేయండి. అలా ప్రతి వాళ్ళకి మనం చెప్పేస్తే మనకి కూడా బ్రేక్ అవ్వదు. అందుకని బాబా ముందే చెప్పేస్తున్నారు. అవసరం కాదా? అది ఇంపార్టెంటా? కాదా? ఈ విషయాన్ని ఆలోచించండి జాగ్రత్తగా అంటున్నారు. ఇంకా మౌనం విషయానికొస్తే అక్షరాలా పాటించాలి. ఈ కన్‌ఫ్యూజ్ మనకి ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు కానీ, మౌనం పాటించాలా? ఉపవాసం చేయాలా? బ్రేక్ చేస్తే మళ్ళీ ఇంక పూర్తిగా బ్రేక్ చేసేయాలా? అలా కాదు. బాబా ఏం చెప్పారంటే, బ్రేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు కానీ, ఒకవేళ సడెన్‌గా మాట బయటకొచ్చేసినా కూడా మళ్ళీ తిరిగి మౌనం కొనసాగించవచ్చని బాబా చెప్పారని ఇది చెప్పాడు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మౌనం విషయానికొస్తే అక్షరాలా పాటించాలి. జూలై నెలంతా పొరపాటున కూడా నోటి నుంచి ఒక్క శబ్దం కూడా రాకుండా చూసుకోవాలి. అంటే వీళ్ళకి జూలై ఫస్ట్ నుంచి ఉండమన్నారు నెల్లాళ్ళు. కాబట్టి వాళ్ళకి చెప్తున్నారు బాబా. ఇది సులభమైన విషయం కాదని ప్రభువుకు తెలుసు. ఇది మనకు పరీక్ష. ఆధ్యాత్మికమైన పరీక్ష. భౌతిక పరీక్ష కంటే అర్థవంతమైనది. మానవ కళ్యాణానికి గురువు యొక్క కార్యక్రమంలో భాగస్వాములవడం కంటే శిష్యులకు ముఖ్యమైనది ఏదీ ఉండదు కదా! ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో. ఇది కృతజ్ఞతా పుష్పం కింద మౌనం ఇవ్వాలి అంటారు మన సోదరి మణిజ. మౌనం ఎందుకుండాలండి అని. ఒకవేళ మనకి కాంటుబట్టయ్యి మనకి అవసరం కుదరకపోతే అది వేరే సంగతి కానీ, ఉంటే మాత్రం అది ఒక కృతజ్ఞతా పుష్పం కింద ఆ రోజంతా బాబాని తలుచుకుంటూ, బాబా స్మరణలో ఉంటూ, బాబా ఫిలిమ్స్ చూస్తూ, బాబా నామం చేసుకుంటూ, ఇంకెక్కడికి ఆలోచన ఎక్కడికెళ్ళకుండా ఆయన పాదాలను పట్టుకునే ఉండాలి మనస్సు. అది ఒక కృతజ్ఞతా పుష్పం అంటారు సోదరి మణిజ. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు అంటే, అక్షరాలా పాటించండి. మౌనమే ఉండండి. అస్సలు శబ్దం రాకూడదు. ఇది నిజంగా పరీక్షే. ఆధ్యాత్మికమైన పరీక్ష అంటున్నారు. అంటే భౌతికంగా రాసే పరీక్ష కాదు. మీరు దాంతో పోలుస్తున్నారేమో కాదు కాదు అంటున్నారు. మానవ కళ్యాణానికి గురువు యొక్క కార్యక్రమంలో భాగస్వాములవ్వడం అంటే ఆయన యొక్క విశ్వ కార్యక్రమంలో మనకొక అవకాశం ఇస్తున్నాడు అనుకోండి. అది ఎంత ముఖ్యమైనది మనకు అర్థమవుతుంది అంటోంది. నా ఉద్దేశంలో మౌనం ఒక గొప్ప ధ్యానం. నిరంతరం ఎరుకతోనూ, జాగరూకతతోనూ గురు కార్యక్రమం ఎడల ప్రేమ, శ్రద్ధ అవసరం. అది ఆయనయే నెరవేరుస్తారు అంటూ మనంతట మనము ఏమీ చేయలేమని బైబిల్‌లో చెప్పబడింటండి. ఇందులోని విషయాలను జూస్‌కి కూడా తెలియజేయండి. ముఖ్యమైన ఈ సంవత్సరాంతరం వరకు నా నుండి నీవేమీ వినవు అని కూడా బాబా లెటర్ పంపించారు. ఒక ప్రేమికురాలికి. వింటర్ అనే ప్రేమికురాలిట. ఈ 2 లెటర్సు ఆవిడిక్కడ చెప్పారు సప్లిమెంటరీలో. ఎందుకంటే బాబా ఈ సైలెన్స్ ఉండమన్నారు కదా! 1 మంతు. అందుకని బాబా దగ్గర నుంచి వచ్చిన లెటర్సు, ఆ సైలెన్స్ విశేషాలు మనకు తెలియజేశారండి. మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. రేపు సండే కనుక మండే మళ్ళీ కలుద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. సిహెచ్ లక్ష్మి గారు. జై अवतार బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। मनसु हारतिदे मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरण
మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహమో పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహమో పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మది గై కోరా, శాశ్వత మౌని దరిరా నీరా. మానస చోరా మది గై కోరా, శాశ్వత మౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేశాము నీకు మౌన స్వరూపా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై జై బాబా. బాబా శాంత గారు, జ్యోతి గారు, లక్ష్మి గారు, సులోచన. జై బాబా అండి, అందరికీ జై జై బాబా. బాబా, జై బాబా.